నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు. గూడూరు రెండవ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోటీలకు 40 టీములు హాజరు. క్యారమ్స్ క్రీడను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన నిర్వాహకులు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని రైల్వే స్టేషన్లో అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో రైల్వే కార్మికులకు అవగాహన కలిగించిన సిబ్బంది. పాల్గొన్న రైల్వే మేనేజర్ వెంకటేశ్వరరావు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఊటుకూరు దళితులతో కలిసి నిరసన. అనంతరం మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. వైభవంగా కోదండరాముడికి చక్రస్నానం. గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో 2 రోజుల పాటు నిర్వహించే ఉమ్మడి నెల్లూరు జిల్లా క్యారమ్స్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పలు జట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ఈ పోటీలకు 40 టీములు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రసన్న మాట్లాడుతూ క్యారమ్స్ పోటీలకు క్రీడాకారులు విరివిగా హాజరయ్యారన్నారు. క్యారమ్స్ ను అభివృద్ధి చేసే దిశగా 2 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రవీంద్రారెడ్డి, వెంకట్రావు, సుధీధర్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ ద్వారా ఇంతకుముందు అనేక టోర్నమెంట్లు వేరే నిర్వహించారు. కానీ క్యారమ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెంకట్రావు సారు, రవీంద్రారెడ్డి సారు గారి సహకారంతో, సుధాకర్ గారి హెల్ప్తో అందరినీ నెల్లూరు జిల్లా అసోసియేషన్ని మేము కోరినప్పుడు అసోసియేషన్కి సంబంధించిన వై సురేష్ రెడ్డి గారు అందరూ కలిసి మనం ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్ చేయాలా, మంచిగా మనకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన డెవలప్మెంట్ మనం చేయాలని చెప్పి ఆంధ్ర ప్లేయర్స్ అయినటువంటి భవానీ, హరిప్రియ మరియు వై సురేష్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, అట్లే సీనియర్ ఆంధ్ర ప్లేయర్ శ్రీధర్ గారు అందరం కలిసి ఈ యొక్క టోర్నమెంట్ని చేస్తున్నాము. గత 35 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. నెల్లూరు డిస్టిక్కి క్యారమ్ అసోసియేషన్ సెక్రటరీ నేను. అయినా కూడా వరల్డ్ నెంబర్ ప్లేయర్స్ చెన్నైలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా గూడూరులో వచ్చి నెల్లూరు అసోసియేషన్ కొంచెం తక్కువగా నడిపింది. కానీ గూడూరు అయితే మాత్రము ప్రతి ఇయర్ ఒక సౌత్ జోన్ టోర్నమెంట్ 5 స్టేట్లు పిలిచి ఆ టోర్నమెంట్ జరగడం. ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 వచ్చారు, గూడూరులో వరల్డ్ నెంబర్ 2 వచ్చారు, 3 వచ్చారు, 4 వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా గూడూరు వంటి ఒక అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా దొరకదు. అటువంటి ఇదిలో ఇప్పుడు మా ప్రసన్న కొత్తగా మళ్ళీ ఎంట్రీ అవుతున్నారు. వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రసన్న ఛాన్స్ ఇచ్చారు. ప్లేయర్స్ అందరూ కోఆపరేట్ చేసి ఆడపిల్లలకి ఆడడానికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగం కోసం ఆడే పిల్లల్ని మెన్లో ఆడితే అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా ఉంది, అందువల్ల అందరూ కొట్టగలే కెపాసిటీ ఉంటుంది. మెన్లో ఆడితే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు ఆడటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు క్వార్టర్కి రీచ్ అయి ఉన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని, వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి సూచించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైల్వే సిబ్బందికి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించటకు ఈరోజు రైల్వే స్టేషన్కు మేము గూడూరు అగ్నిమాపక కేంద్రం వారు వచ్చేసాం. ఈ గ్యాస్ ఫైర్ ఎలా ఆర్పాలో తెలియదు. ఆ గ్యాస్ ఫైర్ ఏదైనా ఫైర్ అయినప్పుడు ఈజీగా చూడండి సార్, చేతులతో ఊరికే ఆ నాపు కూడా ఫైర్ అయినది సార్. చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే ఆక్సిజన్ కట్ చేసాం. మంట ఉంది, గ్యాస్ ఉంది, మండే వస్తువు ఉంది,
ఎప్పుడైనా కూడా మండే వస్తువు, ఆక్సిజన్, నిప్పు ఈ 3 వస్తువులు కలగటం సార్ నా బొమ్మలే సార్, నా బొమ్మలే అంతే సార్. తప్పులు పెట్టాను కాలేదమ్మా, తప్పులు అయిపోతుంది. యొక్క వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోజు ఈ మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ డెమో నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల మీద మేము వారికి డెమో ఇవ్వడం జరిగింది. మెటల్ ఫైర్స్ జరిగినప్పుడు దాని మీద ఏం ఉపయోగించాలనే విషయాన్ని క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. ఈ ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్లు, అదేవిధంగా ఏ విధంగా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలి, అదే స్టాఫ్ ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఈరోజు మాకు అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, అదేవిధంగా మెటల్ ఫైర్ అయితే ఏ విధంగా వాడాలి అనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కూడా రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి మీరు ప్రమాదానికి గురయ్యేటువంటి లిక్విడ్స్ కానీ సిలిండర్స్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లారంటే మీ మీద కేసు పెట్టి జైల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసో తెలియకో తీసుకెళ్తుంటారు, అది करेक्ट कादंडी। आज स्टेट गवर्नमेंट के फायर डिपार्टमेंट द्वारा एक मॉक एक्सरसाइज का आयोजित किया गया, उसमें हम सभी लोग उपस्थित हुए। इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत आभार। और जो फायर डिपार्टमेंट ने जो मॉक एक्सरसाइज के बारे में जो बताया, जो सिखलाई किया, उससे हमारे रेलवे में जो फायर इंसिडेंट होते हैं उससे हमारे स्टाफ को जो सिखलाई मिला है उससे हम लोगों को बहुत बहुत बेनिफिट्स होगा। వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండి మగ్దుమ్ మొయిద్దీన్ అన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ముస్లిం సమాజానికి తీరని నష్టమని తెలిపారు. ముస్లింల భూములను వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర అని, ఇలాంటి చట్టాన్ని ముస్లింలపై ప్రయోగించడం మంచిది కాదన్నారు. ముస్లిం మైనార్టీ సమాజానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని మరోసారి నిరూపించారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో షేక్ రఫీ, షేక్ అలీషా, అబ్దుల్లా, రఫీ, షేక్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలను అనగదొక్కే ఒక కక్షపూరితమైన చర్యలను పులుగొట్టు మొదట్లో చూసాం. మనము మన ఆహార నియమాల మీద ఆంక్షలు, మన వస్త్రధారణ మీద ఆంక్షలు, మన ప్రార్థన స్థలాల మీద ఆంక్షలు, ఈ రోజు మమ్మల్ని ఫకీర్లుగా చేసి, మమ్మల్ని ఏమి లేకుండా చేసి, కనీసము మేము చనిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల స్థలం కూడా లేకుండా చేసేదానికి మా వక్ఫ్ భూములను కాజేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది తెలియజేస్తున్నాం. మొదటి నుంచి కూడా సెక్యులర్ వాదులైతేనేమి, పక్క రాష్ట్రము తమిళనాడు అయితేనేమి, మమతా బెనర్జీ అయితేనేమి, అదేవిధంగా కేరళ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్కడు ముస్లిం మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే మాట అంటున్నారు, నేను ముస్లింలకు నష్టం కలిగేటువంటి ఎటువంటి నల్ల చట్టాలను కూడా నేను ప్రోత్సహించను, దీన్ని వ్యతిరేకిస్తానని చెప్పేసి మా ఎంపీల చేత లోక్సభ, రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే దాన్ని కూడా మన తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. లోక్సభలో బిల్లుని పాస్ చేశారు, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేశారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం చాలా వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకటే చెప్తున్నాము సోదరులారా, నిన్నటి రోజు సోమవారము జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులను, మీ అధినాయకులను, మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్గా మాట్లాడుతున్నారో వారందరూ నిలదీయండి. మీరు కూడా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు మేము చెప్పండి, పిటిషన్లు మేము చెప్పండి, మీ నాయకులు తెలియజేయండి. ఈ రోజు భారతదేశంలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నీకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ
వ్యతిరేకంగా రాజ్యసభలో లోక్సభలో ఓటు చేయడం జరిగింది. ఈ బిల్లు ఒక క్రూరమైన పత్రము, ముస్లింల గొంతు కోసే పత్రము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య తెలిపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఊటుకూరు గ్రామ దళితులతో కలిసి ధర్నా చేపట్టారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపి పోలయ్య మాట్లాడుతూ దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రమేష్, మమత, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, నాగమణి హరిబాబు, కోటయ్య, శ్రీను, చంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు వెంటనే కల్పించాలి. భూమి మీద హక్కు, భూమి మీద హక్కు, భూమి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే, పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఆదేశాలను చాలా పనే మేడం మా కోసం మేడం మీరు కూడా మీరు అర్థం చేసుకోండి. పేదల గురించి ఆలోచించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని దళితుల మీద పెట్టినటువంటి మైనింగ్ మాఫియా అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని, మరి 356, 359 గల ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమణలో మొత్తం తొలగించి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలైన దళితులు ఇతర పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని, మరి ముఖ్యంగా దళితుల ఆక్రమణలో ప్రభుత్వ భూమి మీద పెట్టినటువంటి నిషేధ బోర్డులు తక్షణమే తొలగించి వాళ్ళకి యాజమాన్య హక్కు కల్పించాలని, అదేవిధంగా వెంకటకృష్ణ మైనింగ్కి పోలు ఎంఆర్ ఆఫీస్ నుంచి పొందినటువంటి ఎన్ఓసి 359 పార్ట్లో ఉన్న ఎన్ఓసి ప్రకారము, అలాగే స్కెచ్ ప్రకారం వాళ్ళకి 60 ఎకరాల 44 చెట్ల భూమిని సర్వే చేసి వాళ్ళకి అప్పచెప్పాలని, మిగిలిన భూమిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాం. దళితులు ఆక్రమించే భూమికి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళకి భూమిని హక్కు కల్పించాలని చెప్పని దరిదాపుగా 2 నెలల నుంచి సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. కలెక్టర్ కూడా చెప్పాం. మరి కలెక్టర్ ఆదేశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయం తుంగలా దొక్కి మైనింగ్ మాఫియా ఈ రోజు అక్రమంగా దళితుల మీద కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేస్తా ఉంటే ఆ భూమి ప్రభుత్వ భూమిని తెలిసినప్పుడు కూడా ఇక్కడ నుండి సైదాపురం ఎంఆర్ఓ గారు దీన్ని స్పందించకపోవడం చాలా దారుణం అని చెప్పని ఇవాళ మేము రైతు కూలీ సంఘంగా భావిస్తున్నాం. నేటి విద్యార్థులే భావి భారత ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలని శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్ అన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సత్యం ఒలింపియాడ్, ఐఐటి పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు, పాఠశాల స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లు, పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకృష్ణ సేవా సంస్థ వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్, కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఐఐటి, నీట్ పోటీ పరీక్షలు కోచింగ్ ఇవ్వడం, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోందని వివరించారు. ఐఐటి నీట్ ఫౌండేషన్లో స్టేట్ మరియు స్కూలు టాపర్స్ నిలిచిన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఇప్పుడే మన కరస్పాండెంట్ గారు చెప్పారు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్కూలు నుంచే ఐఐటి నీట్ని పిల్లలకి నేర్పించి తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గాయత్రి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని, తద్వారా మీరే కాకుండా మీ కుటుంబము, మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలని చెప్పని
ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీట్లో రేపు ఐఐటీలో ఈ పిల్లలు 6th నుంచి 9th వరకు, అంటే మా శివకుమార్ రెడ్డి గారు 2వ సంవత్సరంలోనే మంచి సాధన పెట్టాడు బిడ్డలకి. ఎందువల్లంటే ఇప్పుడు ఉండే ఈ కంప్యూటర్ యుగంలో ఈ చాలా అవసరం కూడా. అందుచేతన 6th నుంచే, అంటే నాన్న ఈ స్కూల్లో మీరు చదువుతున్నందుకు గర్వపడాలి, గర్వపడేటట్టు రేపు ర్యాంకులు కూడా వస్తాయి. ఎందుకంటే నాకు ఈ స్కూల్ బలం తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకులు వస్తాయి. అందువల్లే మీకు ఏరియా దగ్గర టెస్ట్ పెట్టినా కూడా స్టేట్లో 1st, 2nd, 3rd కూడా రాగలిగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో నిలిచిన విద్యార్థులకి ఈరోజు అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతూ ఉంది. మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ సాధనే లక్ష్యంగా మా శ్రీ గాయత్రి స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా స్కూల్ స్థాయి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ నందు చక్కటి కోచింగ్ ఇస్తా ఉన్నాము. To my students who got the ranks in Satyam Academy IIT as well as the school academics, congratulations all of you. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఐఐటి ఒలింపియాడ్ పరీక్షల్లో గూడూరు పట్టణానికి చెందిన మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. దీంతో తూర్పు వీధిలో ఉన్న పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ అభ్యాస అకాడమీ వారు గుంటూరులో నిర్వహించిన ఈ అభ్యాస ఉత్సవ్, ఐఐటి ఒలింపియాడ్, ఓరియంటేషన్ వంటి వివిధ ఒలింపియాడ్లలో 1, 2, 3 ర్యాంకులను గూడూరు పట్టణంలోని మినర్వా పాఠశాల విద్యార్థులు సాధించారు. పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ మొత్తం 17 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరందరికీ గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఈ అభ్యాస వారిచే అవార్డుల ప్రదానం జరిగింది. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఐఐటి ఓరియంటేషన్ విద్యార్థులకు బుధవారం మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాన్ని వారు ప్రశంసించారు. మా మినర్వా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ సంవత్సరం అంతా కూడా ఐఐటి, ఓరియంటేషన్ మరియు ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మా పిల్లలు ఈ అభ్యాస్ అకాడమీ అనే ఒక సంస్థతో మేము టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా కోచింగ్ ఇప్పిస్తే మాకు 17 మందికి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. ఇది ఈ ఒలింపియాడ్ వాళ్ళు కండక్ట్ చేసే ఒలింపియాడ్లో ఇది ఒక రికార్డు. అందుకని దీన్ని మేము పేరెంట్స్తో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ పిల్లలందరికీ కూడా 2nd ర్యాంక్, 1st ర్యాంక్ అట్లా వేరియస్ క్లాసెస్లో అందరికీ కూడా ప్రైజెస్ వచ్చాయి. ఇది చాలా మినర్వాకి గర్వకారణం. దీనికి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి, వీళ్ళని ట్రైనప్ చేసినటువంటి టీచర్స్కి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వినోద్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొంది. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పీటర్ లూథరన్ సంఘంలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా పరిశుద్ధ మంగళవారం సాయంత్రం మనము వెలుగులో సంబంధమా, చీకటి సంబంధులమా అనే అంశంపై వివరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజా, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నీతిని బట్టి తీర్పు తీర్చును. జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యమునకు అధిపతి యెహోవాయే. యెహోవాయ్, నా వాక్యములను నీ మీదనే వేచి ఉన్నాను. వారికి నువ్వు చేయి ప్రతిదండను నన్ను చూడనిమ్ము. ఆమెన్. ఇంతన పత్రిక మాట ముగియబడినది. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మన తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మన కలుగును గాక. ఆమెన్.
అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగయ్యుండి వెలుగునందు విశ్వాసం ఉంచునని వారితో చెప్పెను. ఆమెన్. 120వ కీర్తన పాట. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో వసంతోత్సవం, ముసుగుల సేవ, తిరుమంజనం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారికి చక్ర స్నానం వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమాధానం చెప్తున్నారు కాబట్టి వీరిద్దరు కూడా ఆదర్శ దంపతులుగా మన ఈ భూలోకంలో చూస్తుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆగ్రహించకుండా ఈ యొక్క దంపతులుగా గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో కొలువైన శ్రీరామ మందిరంలో పట్టణ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గారా బాబురావు, సరస్వతి, దాని జయరావు, రమ్యకృష్ణ దంపతులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్లు ఏర్పాటు చేసిన పోటీలకు 40 టీములు హాజరు. క్యారమ్స్ క్రీడను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన నిర్వాహకులు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని రైల్వే స్టేషన్లో అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో రైల్వే కార్మికులకు అవగాహన కలిగించిన సిబ్బంది. పాల్గొన్న రైల్వే మేనేజర్ వెంకటేశ్వరరావు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఊటుకూరు దళితులతో కలిసి నిరసన. అనంతరం మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. వైభవంగా కోదండరాముడికి చక్రస్నానం. గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.